British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐడ్రీమ్. శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది. ముఖ్యంగా రోడ్డు మార్గాన్ని వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి గమ్యస్థానానికి క్షేమంగా వెళ్లాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేరళ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ తో పాటు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులే కాకుండా నాన్ అయ్యప్ప భక్తులు కూడా ఎక్కువగా రోడ్డు మార్గాన్ని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చక్కెలం నాగరాజ్ గారు ఐపీఎస్ ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల భక్తులకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది విషయాన్ని సార్ నాడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మురళీధర్ గారు. స్వామియే శరణమయ్యప్ప. సార్ గతంలో కూడా కేరళ వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అయ్యప్ప భక్తులందరూ కూడా బై రోడ్డే వస్తుంటారు. ఎందుకంటే దారిలో అన్ని టెంపుల్ చూసుకుని వెళ్ళొచ్చు, తిరిగి వస్తున్నప్పుడు అన్ని టెంపుల్ చూసుకుంటే రావడానికి ముఖ్య అన్ని దాంట్లో కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా బై రోడ్డే రావడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. రోడ్డు మీరు పంపిన వీడియో చూస్తుంటే ఎక్కువగా కేరళలో కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోని మీరు పంపించారు. దీని వెనక ఉద్దేశం ఏంటి, దాంతోపాటు ఇప్పుడు ప్రత్యేకంగా వస్తున్న భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీరు చెప్పే ముందు ఒకసారి కేరళ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఇచ్చిన వీడియో ఒకసారి చూద్దాం. എംഇഡിയുടെ സേഫ് സോൺ കേരള പദ്ധതി ശബരിമലയെ ബന്ധപ്പെട്ട് നിങ്ങൾക്ക് വളരെ ഉപകാരപ്രദമായിരിക്കും. അതിനോട് നിങ്ങൾ വളരെ നന്നായി സഹകരിക്കുകയും സേഫ് സോൺ പദ്ധതി വിജയമാക്കാൻ ഈ വർഷവും നിങ്ങളുടെയൊക്കെ സഹകരണം ഞങ്ങൾ പ്രതീക്ഷിക്കുകയാണ്. അപകടങ്ങൾ ഉണ്ടാകുന്ന സ്പോട്ടുകളെക്കുറിച്ച് വ്യക്തമായൊരു വീഡിയോ തയ്യാറാകുന്നു. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప దర్శనార్థం వేంచేయనున్న భక్తులకు కేరళ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం. స్వాముల శబరిమల యాత్ర సుఖంగాను సురక్షితంగాను జరగాలని మా యొక్క ఆకాంక్ష ఆశయం. కేరళ రాష్ట్రంలో రోడ్లు కొండ ప్రాంతాల ద్వారా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. 90% భక్తులు కారు మార్గంలో వస్తారు కాబట్టి కారు ఫిట్నెస్, కార్ డ్రైవర్ ఆరోగ్యం చాలా ముఖ్యం. కొండ ప్రాంతాల్లో మలుపులు ఎత్తుపల్లాలుగా ఉంటాయి కాబట్టి వేగం 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. మలుపులు షార్ప్ కర్వ్ రోడ్స్ ఉండడం ద్వారా వైట్ లైన్ లోపలే ఉండాలి. తెల్లటి గీత మనకు లక్ష్మణ రేఖ వంటిది, చావు బ్రతుకుల మధ్య రేఖగా భావించాలి. కేరళ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ ఒక 30 లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. క్రిందటి సంవత్సరాల్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరగడం వలన వాటిని బ్లాక్ స్పాట్స్ అంటాము. కేరళ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ ఈ లొకేషన్స్కి సంబంధించిన యాక్సిడెంట్స్ అనాలిసిస్ జరిపారు. యాక్సిడెంట్స్కి కారణాలు కనుగొన్నారు. కొన్ని కారణాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. డ్రైవర్కి నిద్ర లేక అలసట ఉండడం, అతివేగం, మితిమీరిన వేగం, మలుపుల్లో ఓవర్టేక్ చేయడం, వైట్ లైన్ క్రాస్ చేసి నడపడం, న్యూట్రల్ గేర్లో బండిని నడపడం వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం, భక్తులు తమ సొంత వాహనం నడపడం, దర్శనం తర్వాత అలసట, నిద్రలేమి, కిరాయి డ్రైవర్ని తొందర పెట్టడం లాంటివి. మేము ఒక రోడ్ చార్ట్ తయారు చేశాము. ఎక్కడెక్కడ మీరు బండిని నిదానంగా నడపాలో, ఎక్కడెక్కడ జాగ్రత్తగా వెళ్లాలో లిస్టు చేశాం. దయచేసి ఆ చార్ట్ని జాగ్రత్తగా చదవండి, దగ్గర పెట్టుకోండి, మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీ డ్రైవర్ని అప్రమత్తంగా ఉండమని చెప్పండి. కేరళలో వాళ్ళు విడుదల చేసిన వీడియోని చూస్తాం. ప్రస్తుతం వీడియోని తయారు చేయడం వెనక ఉద్దేశం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ని ఎప్పుడు సంప్రదించాలనే విషయాన్ని ప్రస్తుతం మనతో ఉన్న నాగరాజు గారు చెప్తారు. సార్ చెప్పండి సార్, ఒకసారి ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? గతంలో ఎప్పుడు కూడా కేరళలో వచ్చే భక్తులందరూ కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోండి, క్షేమంగా వెళ్ళండి అని చెప్పడం, పార్కింగ్ ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా రావాలి అంటే కొట్టయాం దిగాల, ఎర్నాకుళం దిగాల అనేక సూచన చేసేవారు. కానీ ఇప్పుడు మీరు కేరళ ఎంటర్ అయిన దగ్గర నుండి తిరిగి వాళ్ళ ప్లేస్కి వెళ్లే వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో కూడా చూపించారు. ఈ కాన్సెప్ట్ వెనక ఉద్దేశం ఏంటండి?
ఈ కాన్సెప్ట్ వెనుక ఉద్దేశం మన భక్తుల శ్రేయస్సేనండి. బేసికలీ ఇది ఒక సర్వీస్ లాగా మేము చేస్తున్నాము. దర్శనం కోసం వచ్చే అయ్యప్ప స్వాములందరూ క్షేమంగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవాలి, తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ క్షేమంగా హ్యాపీగా సంతోషంగా వచ్చి వెళ్ళాలి అంటే దాంట్లో ప్రయాణంతో పాటు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఉన్నాయి, వాళ్ళ బండికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, రకరకాల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. పంబాలో దిగినప్పుడు స్నానం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రకరకాల జాగ్రత్తలు ఉన్నాయి. నేను మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ నుంచి మా తరఫు నుంచి చెప్పదలుచుకున్న పాయింట్స్ అన్ని నేను ఈ వీడియో చేశానండి. బేసికలీ కేరళ గవర్నమెంట్ డిసైడ్ ఏం చేసిందంటే, రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళతో కమ్యూనికేషన్ మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం పల భాషలలో ఈ వీడియోస్ తయారు చేసి అందరికీ డిసెమినేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అందరికీ పంపించాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అది రిటర్న్ ఇన్ఫర్మేషన్ అయింది అనుకోండి, వీడియో ఫార్మేషన్ అనుకోండి, ఏదైనా ఒక రకంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నాం. దాంట్లో భాగంగా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ బేసికలీ చేసే పని ఏంటంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ అండి. వెహికల్స్ లో వస్తున్న భక్తులందరికీ వెహికల్ కి సంబంధించిన ఏ విషయమైనా, యాక్సిడెంట్ అనుకోండి, యాక్సిడెంట్ కాకుండా వెహికల్ బ్రేక్ డౌన్ అనుకోండి, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, నిద్ర లేకపోతే అలసట సంబంధించిన విషయాలు ఉంటాయి, ఆగకుండా నడుపుతూనే ఉంటారు భక్తులు, వాళ్ళ ఫ్యామిలీస్. ఈ ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ ఈ సీజన్ పీక్ టైం కాబట్టి కంటిన్యూస్ గా వాళ్ళు నడుపుతూ ఉంటారు. పిల్గ్రిమ్స్ ని దింపుతారు, భక్తులను తిప్పుతారు, రిటర్న్ వెళ్తారు, దింపుతారు, రిటర్న్ వెళ్తుంటారు. ఈ టైంలో వాళ్ళ ఫిట్నెస్, వెహికల్ ఫిట్నెస్ కానీ డ్రైవర్ ఫిట్నెస్ కానీ చాలా ఇంపార్టెంట్. మేము చూసిన గత సంవత్సరాల్లో చూసిన రోడ్ యాక్సిడెంట్స్ చూసుకుంటే చాలా వరకు అలసట, నిద్ర వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే కొండ ప్రాంతాలు అవడం వల్ల, కేరళ సడన్ గా మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు లాగా కాదు కదా, కొండ ప్రాంతాలే ఎక్కువ. ఇక్కడ చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఎయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది అలవాటు లేని వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి. ఒకటి, అడవి ప్రాంతాల నుంచి ఎరుమేలి దాటాక కొంచెం ఫారెస్ట్ ఏరియా, అదంతా చాలా డార్క్ గా ఉంటుంది, లైటింగ్ ఉండదు. ఫారెస్ట్ కాబట్టి కంటిన్యూస్ గా స్ట్రీట్ లైట్ పెట్టలేము, ఇట్స్ రెస్ట్రిక్టెడ్ ఏరియా టైగర్ రిజర్వ్. కాబట్టి ఆ రూట్స్ మనకు రోడ్డు దొరకడమే గొప్ప. అలాంటి ఏరియాస్ లో స్ట్రీట్ లైట్స్ ఉండవు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దానికి తగ్గట్టు మేము ఒక బ్లాక్ స్పాట్స్ లిస్ట్ తయారు చేశాం. మీరు బ్లాక్ స్పాట్ తయారు చేశారు. ఘాట్ రోడ్డే కాకుండా ఇప్పుడు మనం కోయంబత్తూర్ దాటిన తర్వాత పాల్ఘాట్ దగ్గర నుంచి కేరళ ఎంటర్ అవుతుంది, కేరళ స్టేట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరు బ్లాక్ స్పాట్ ఇచ్చారా? కేరళ మొత్తము బ్లాక్ స్పాట్స్ మ్యాప్ మా దగ్గర ఉంది. కాకుంటే ఈ సేఫ్ జోన్ ఏరియా, శబరిమల సేఫ్ జోన్ ఏరియాను 3 డిస్ట్రిక్ట్స్ మేము ఐడెంటిఫై చేశాము. ఒకటేమో ఇడికి, కోటయం, పతనంతిట్ట. ఈ మూడు డిస్ట్రిక్ట్స్ చాలా డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ అండి. ఎందుకంటే తమిళనాడు నుంచి వచ్చే వెహికల్స్ మీరు అన్నట్టు రకరకాల తీర్థయాత్రలు చేసి అంటే మన మూనార్ సైడ్ ఎంటర్ చేసి వస్తారు శబరిమల, ఎరుమేలి నుంచి శబరిమలకు వస్తారు. లేకపోతే కాసర్గోడ్ అంటే నార్త్ కర్ణాటక నుంచి, మ్యాంగ్లూర్ నుంచి వస్తారు. లేకపోతే బెంగళూరు నుంచి వస్తే డైరెక్ట్ వాలయార్, పాలక్కాడ్ ద్వారా, కోయంబత్తూర్ ద్వారా వస్తారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా వాలయార్ చెక్ పోస్ట్ అంటారు దాన్ని, పాలక్కాడ్ ద్వారా వస్తారు. వీళ్ళందరూ కూడా ఎరుమేలికి వచ్చి కన్వర్జ్ అవుతారండి. ఈ ట్రాఫిక్ మొత్తం ఎరుమేలి దాకా వస్తుంది. ఎరుమేలి నుంచి కొంచెం ఫారెస్ట్ కానీ స్లో రోడ్, ఒక 40-47 కిలోమీటర్స్ ఉంటుంది పంబా. 47 కిలోమీటర్స్ చాలా క్రూషియల్ అండి. ఇక్కడికి వచ్చే వరకు అలసిపోతారు. రోడ్ చాలా చాలా టఫ్ రోడ్స్ అనమాట ఇక్కడ. అందుకనే మేము ఈ స్పాట్స్ లో మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మెయిన్ స్పాట్స్ లో నిలబడి ఉంటారు, రోడ్ మీద బోర్డ్స్ పెట్టి ఉంటారు. మన రకరకాల లాంగ్వేజెస్ లో బోర్డ్స్ పెడతారు. తర్వాత కొన్ని చోట్ల నైట్ లో డ్రైవర్స్ ని ఆపి బ్లాక్ టీ ఇస్తారు, నిద్రపోకుండా ఉంటారు. బ్లాక్ టీ కూడా ఇస్తారు, ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరమంటారు. అది అట్లా ఆపడం వల్ల కొంచెం వాళ్ళకు రిఫ్రెష్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కొన్నిసార్లు వీళ్ళు 5-6 కిలోమీటర్లు కంటిన్యూస్ గా ఒక దిగుడు రోడ్డు లాగా ఉంటుంది. దాంట్లో వీళ్ళు న్యూట్రల్ గేర్ పెట్టి వెళ్తూ ఉంటారు పెట్రోల్ సేవ్ చేయడానికి. అట్లా పెట్టడం వల్ల బ్రేక్ ఫెయిల్ అవుతుందండి. ఆ బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని యూటర్న్స్ లో చాలా స్పీడ్ గా యూటర్న్ చేయడాలు, ఇలాంటి కొన్ని కామన్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మేము లిస్ట్ అవుట్ చేసి చార్ట్ లో చూపించాం. అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మా యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసే లింక్ కూడా పెట్టాము. ఆ చార్ట్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. దానికి మేము లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కూడా ఆన్ చేయబోతున్నాము. ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మీరు నోట్ చేసుకుంటే మీరు వెళ్తున్న రూట్ లో ఎక్కడ మీరు ట్రాక్ చేయొచ్చు, ఏ ప్లేస్ లో మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు అడ్వాన్స్ గా తెలుసుకోవచ్చు. ఓకే సార్, మీరు మొత్తం ఎన్ని బ్లాక్ స్పాట్ చెప్పారండి? 30 మొత్తం 30 అని చెప్పాను.
కరెక్ట్ గా చూస్తే ఒక 30-32 అట్లా ఉంటాయి. మనకి బ్లాక్ స్పాట్స్ అంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, కానీ అది లేని చోట జాగ్రత్తగా ఉండకూడదని కాదు. డ్రైవింగ్ అంటే జాగ్రత్తగా చేయాల్సిన విషయం కదా. సార్, ఫిట్నెస్ లో ఒకవేళ వెహికల్ ఏమైనా బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి, మీ డిపార్ట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉంటుందా అక్కడ? తప్పకుండా. రూట్ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన 3 డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా సరే మా హెల్ప్ లైన్ నెంబర్, మేము చార్ట్ లో ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడికి మా క్విక్ రెస్పాన్స్ టీమ్ వస్తుంది. మీ వెహికల్ బ్రేక్ డౌన్ ని సాల్వ్ చేయడానికి మేము అప్పటికప్పుడు ట్రై చేసి, ఎందుకంటే 20 మంది వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మేము వాళ్ళ టెక్నీషియన్స్ ని మా దగ్గర పెట్టుకున్నాము. అది ఏషియర్ బండి, టాటా బండి, అశోక్ లేలాండ్ బండి అని తీసుకొని అక్కడికి ఎక్విప్మెంట్ తో వస్తాం మేము. ఓకే సార్, మీరు చెప్తే ఎరిమేలి దగ్గరకు వచ్చిన తర్వాత కామన్ పాయింట్ అక్కడ నుంచి అంతా కొంతమంది కలిమేలి మీద నడుచుకొస్తారు, కొంతమంది పంబ వరకు వెళ్తుంటారు. అవును. పార్కింగ్ ప్లేస్ ఏమైనా డిసైడ్ చేస్తారండి? మధ్య మధ్యలో ఈ ఎడతావడం అని ఉంటుందండి. ఎడతావడం అంటే అక్కడ రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ కావడానికి ఎడతావడం అని ఉంటాయి. మధ్య మధ్యలో స్పాట్స్ ఉన్నాయి. ఇవి కాక శబరిమల దాకా వచ్చే వాహనాలు ఉంటాయి కదా, వాటికి ఫస్ట్ ప్లేస్ నిలక్కల్ అంటాం. నిలక్కల్ వరకే మన ప్రైవేట్ వెహికల్స్ అలౌడ్ అండి. అక్కడ మొత్తం ఒక 5,000 వెహికల్స్ వరకు మనం పార్క్ చేసుకోవచ్చు. అక్కడ కేఎస్ఆర్టీసీ అంటే కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ షట్లింగ్ ఉంటుంది. తిరుపతిలో మనకు ఉన్నట్టు అక్కడ నుంచి నిలక్కల్ నుంచి పంబాకి షటిల్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కి హాయిగా బస్సులో వెళ్ళడం, పంబాలో స్నానం చేసి శబరిమల ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి దిగి కేఎస్ఆర్టీసీ షటిల్ ఎక్కేసి నిలక్కల్ రావడం. ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది నిలక్కల్ నుంచి పంబాకి. ఆ 20 కిలోమీటర్లు ఓపిక పడితే మనం బండిలో మనం హాయిగా వెళ్ళచ్చు. ఓకే సార్, మీరు చెప్పిన 3 జిల్లాలే కాకుండా కేరళకి ఎంటర్ అయిన దగ్గర నుండి తిరిగి వచ్చే వరకు, అంటే కేరళ బోర్డర్ వరకు, అంటే ఎంట్రీ ఎగ్జిట్ వరకు ఎక్కడైనా వెహికల్కి ఏమైనా ఇబ్బంది కానీ, లేదంటే ప్రయాణికులకి ఏమైనా యాక్సిడెంట్ అయితే మీ డిపార్ట్మెంట్ వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ తో? తప్పకుండా మీరు ఇదే నెంబర్ లో చేయండి. మీరు ఈ నెంబర్, మేము ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ లో చేస్తే ప్రతి జిల్లాలో మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ, ఎంబీఐస్ ఉంటారు. వాళ్ళు తప్పకుండా అక్కడ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఏర్పాటు చేస్తారు. కానీ శబరిమలలో ఈ యాక్సిడెంట్, ఈ రకమైన బ్రేక్ డౌన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణించిన వెహికల్స్ కాబట్టి, తర్వాత చాలా టఫ్ రోడ్స్ కాబట్టి అక్కడ బ్రేక్ డౌన్స్ ఎక్కువ అవుతున్నాయని మేము గమనించాం. సార్, అలా కాకుండా మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇప్పుడు కేరళ వరకు వచ్చిన తర్వాత అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కి మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కొంతమంది వెహికల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్లు పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేఫ్ గా తీసుకెళ్లి వస్తారు కదా? అంటే అన్ని వేల బండ్లకు మనం డ్రైవర్ అంటే అది కాకుండా ఎవరైనా అడిగారు అనుకోండి, హెవీ వెహికల్స్ అడిగారు అనుకోండి, ఇప్పుడు లారీలు వస్తుందండి, కొన్ని లారీలకి ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ కి వచ్చిన తర్వాత అక్కడ ఒక డ్రైవర్ ఉంటారు, ఆ డ్రైవర్ లోకల్ గా తిరుగుతుంటారు కదా, ఆ విధంగా ఏమైనా ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేయగలరా? అట్లాంటి ఫెసిలిటీ మనకు కుదరదండి. ఎందుకంటే అది ఎల్లో బోర్డ్ టాక్సీ కమర్షియల్ వెహికల్ అనుకోండి. ఆ కమర్షియల్ వెహికల్ కి డ్రైవర్ ఎవరు, ఆ వెహికల్ ఓనర్ ఎవరు, వాళ్ళ పర్మిట్ ఏంటి, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు ఆ వెహికల్ టేక్ ఓవర్ చేసి నడపడం వీలు పడదు. ఇంకోటి అన్ని వెహికల్స్ కి మేము డ్రైవర్స్ ప్రొవైడ్ చేయాలంటే కూడా లాజిస్టికల్లీ ఇంప్రాక్టికల్ అండి. ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళకి మీ స్టేట్ లో డ్రైవింగ్ చేయడం కష్టం, కానీ మీ స్టేట్ డ్రైవర్లకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కోయంబత్తూర్ దాటిన తర్వాత పాలఘాట్ నుంచి రోడ్డు ఎంత నేరో ఉన్నా మీ వాళ్ళు ఎక్కడ కూడా చిన్న యాక్సిడెంట్ చేయకుండా, జామ్ కాకుండా చాలా స్పీడ్ గా చాలా చక్కగా వెళ్తారు. అంటే వేరే స్టేట్ వాళ్ళకి ఆ టోపోగ్రఫీ కష్టం కాబట్టి అటువంటి ఫెసిలిటీ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అని? యాక్చువల్లీ స్టాటిస్టికల్లీ చూస్తే వేరే స్టేట్ బండ్ల కన్నా కేరళ స్టేట్ లో ఉన్న బండ్లు కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే దాని అర్థము డ్రైవర్ ఎక్కడి వాడు, బండి ఎక్కడిది అనేది కాదు, వాడు నడిపే విధానం. తొందరగా పోతున్నాయి. ఇప్పుడు నేను కోటయం, చెంగనూరు రైల్వే స్టేషన్ ఉన్నాయండి. ఆ రైల్వే స్టేషన్ నుంచి రెగ్యులర్ గా నేను 2-3 ట్రిప్లు రోజు కొట్టదలుచుకున్నాను అనుకోండి టాక్సీ డ్రైవర్ ని, నేను 3 కాదు 5 కొట్టదలుచుకున్నాను అనుకోండి, అప్పుడు ట్రిప్స్ ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు యాక్సిడెంట్స్, బ్రేక్ డౌన్స్, అలసట ఇవన్నీ అవుతున్నాయి. అదనమాట మెయిన్ ప్రాబ్లం. ఓకే సార్, వేరే స్టేట్ ఓకే వేరే అదర్ స్టేట్ వెహికల్స్ మీ స్టేట్ లోకి ఎంటర్ అవ్వగానే మీ డిపార్ట్మెంట్ వెహికల్ చెక్ చేయడం, పర్మిషన్ ఉందా లేదా అని ఉంటుంది. ఇందులో కొంతమంది ఆఫీసర్లు వేధిస్తుంటారని ఒక ఎలిగేషన్ ఉందండి. పర్మిట్ లేదని. ఇప్పుడు ఫేస్లెస్ ఆన్లైన్ సర్వీస్ చేసామండి. మీరు కేరళ ఎంటర్ అవుతున్నారని మీకు తెలుసు కాబట్టి మా ఆన్లైన్ పరివాహన్ వెబ్సైట్ ఉంటుంది. అన్ని ఎల్లో బోర్డ్ వెహికల్స్ కి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి ఆ విషయం తెలుసు. ఫేస్లెస్ గా ఆన్లైన్ పర్మిట్ ఫీజు, ఇక్కడ టెంపరీ రోడ్ ట్యాక్స్ అని ఉంటుంది, అది పే చేస్తే సరిపోతుంది. వెహికల్ ఎంటర్ కాగానే బార్డర్ లో మా ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ లో ఈ వెహికల్ పాసింగ్ చూసి
ఏదైనా ట్యాక్స్ పే చేయని వెహికల్ ఉంటే అది మాకు ఎమ్మటే అలర్ట్ వచ్చేస్తుంది. ఆ వెహికల్ మేము పట్టుకుంటాం. మొత్తం ఓకే ఆటోమేట్ చేసామండి. సార్, మీ స్టేట్ లోకి వచ్చిన బళ్ళకి మీరు చెప్పారు కొన్ని పార్కింగ్ ఏరియాలు ఉండి అక్కడ కేఎస్ఆర్ మన కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి, ఫ్రీ బస్ వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్న వెహికల్ డ్రైవర్లకి వాళ్ళ అకామిడేషన్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఏమైనా రెస్ట్ రూమ్స్ ఉందండి, అక్కడ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు? చేశారు. నీలక్కల్లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ అన్ని టాయిలెట్స్, అకామిడేషన్, అక్కడ హోటల్స్, అదొక చిన్న ఊరు లాంటిది నీలక్కల్ పార్కింగ్ ఏరియా. ఓకే, అంటే భక్తులకే కాకుండా డ్రైవర్లకు కూడా అక్కడ ఉంది డ్రైవర్స్, ఎస్పెషల్లీ డ్రైవర్స్. భక్తులు ఎలాగూ బస్ ఎక్కి కొండకి ఎక్కుతారు కదా, కాబట్టి అక్కడ ఉండే డ్రైవర్స్, బండెంబడి ఉండే డ్రైవర్స్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, కేరళకు వచ్చే స్వామి దగ్గరకు వచ్చే భక్తులందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచిగా హాయిగా భక్తితో సంతోషంగా రండి. ఈ శబరిమల దర్శనం ఈసారి చాలా స్మూత్ గా జరుగుతుందని మేము హామీ ఇస్తున్నాము. మంచిగా ఆరోగ్యం మంచిగా మెయింటైన్ చేసుకోండి. మీరు పాలించాల్సిన అన్ని నియమాలన్నీ పాలించుకుంటూ మీరు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండడము, మేము చెప్పే చిన్న చిన్న విషయాలు గమనించుకొని రావడము, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఎందుకంటే కొండెక్కేటప్పుడు కూడా ఫాస్ట్ గా ఎక్కకుండా కొంచెం అలసట కూడా, చాలా ఎక్కువ ఫాస్ట్ గా ఎక్కకుండా మెల్లమెల్లగా కొండెక్కండి. లైన్ లో కూడా మీకు తెలిసిందే, రెగ్యులర్ గా వచ్చే స్వామిలే కాబట్టి వర్చువల్ క్యూ సిస్టమ్ చేశాము. రోజుకు 70,000 మంది వర్చువల్ క్యూ మాత్రమే అలౌ చేస్తున్నాము. కాబట్టి తొక్కేసరట లాగా ఉండదు. 70,000 అంటే మీరు హాయిగా ఓపికగా కూర్చుంటే మీకు వితిన్ 4-5 అవర్స్ లో మీరు కొండెక్కాక 4-5 అవర్స్ లో దర్శనం గ్యారంటీ. మంచి దర్శనం కూడా చేపిస్తున్నాం. మినిమం 3 సెకండ్లు అక్కడ దర్శనం చేయడానికి ట్రై చేస్తున్నాం ఒక స్వామి ముందర. ఓకే సార్, మీరు వర్చువల్ చెప్తున్నారు కదా, అది ఎక్కడ కిందనే తీసుకోవాలా? వర్చువల్ పాస్ తీసుకొని మీరు ఆన్లైన్ అండి, ఎక్కడ వరల్డ్ ఓవర్ ఎక్కడి నుంచి అంటే ఒకవేళ ఆన్లైన్ లేదనుకోండి, డైరెక్ట్ గా వచ్చారనుకోండి. డైరెక్ట్ గా వస్తే లేదండి, దాన్ని స్పాట్ బుకింగ్ అంటారు. దాన్ని లిమిట్ చేస్తాం. ఎందుకంటే కొన్ని కొండ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ఊళ్ళల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ బుకింగ్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర పల్లెటూర్ల నుంచి, ట్రైబల్ విలేజెస్ నుంచి కొంతమంది వస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మేము స్పాట్ బుకింగ్ ఇస్తాము. మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వర్చువల్ పాస్ కంపల్సరీ అండి. ఓకే, అంటే రోజుకి 70,000 మంది మాత్రమే మీరు అలౌ చేస్తారు? రోజుగా 70,000 మంది అండి, అది లిమిట్. అంటే 2-3 గంటల్లో మొత్తం దర్శనం అయిపోతుంది. కింద పంబ నుండి మీరు కొండెక్కారంటే మీరు 2-3 గంటల్లో దర్శనం గ్యారంటీ. ఓకే, పైన ఉండాలనుకుంటే వారండి, అదే వాళ్ళ నియమాలలో ఉంటుందండి. వాళ్ళకి ఒక విరి అంటారు దాన్ని, ఆ నెయ్యి బయటకు తీస్తారు, నెయ్యి అభిషేకం ఉంటుంది. మీరు ఎప్పుడైనా మాల వేసుకున్నారా? వేసుకున్నా. మీరు మాల వేసుకుంటే మీకు చెప్పడం అవసరం లేదు కదా. అవును, ఆ రిచువల్స్ ఉంటాయి, అవన్నీ పాటిస్తారు వాళ్ళు. అచ్చా సార్, ఇంకొక విషయం అండి, కిందకు వచ్చేసారి దర్శనం చేసుకుంటారు, అంత బాగానే ఉంది. ఒక్కొక్కసారి ఇంకొక 2-3 రోజులు ఉండాలని, లేదా పంప దగ్గర కొంతమంది దళారుల వ్యవస్థ కూడా నడుస్తుంటది, మీకు తీసుకెళ్లి వేరే దర్శనం చేపిస్తామని. అటువంటి వ్యవస్థ ఏమైనా? లేదండి, అట్లాంటి సిస్టమ్ లేదు. దళారులు ఆ సిస్టమ్ ఏం లేదు. ఎవరు నమ్మకం ఉండడం ఒక్కరు నమ్మొద్దు, అసలు ఏం చేయకూడదు. ఇక్కడ శబరిమలలో ఎప్పటిదాకా అట్లాంటి సిస్టమ్ స్టార్ట్ కాకూడదు అని నేను మొక్కుతున్నాను దేవుడిని. 70,000 లిమిట్ చేశాం కాబట్టి అంతకంటే ఇంపాసిబుల్ అండి. కాబట్టి మనకు స్లాట్ వస్తే రావడం, అడ్వాన్స్ గా బుక్ చేసుకోవడం. ప్రతి నెల కూడా 5 రోజులు ఓపెన్ చేస్తున్నారు గుడి. ప్రతి నెల 5 రోజులు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మనము ఎప్పుడు స్లాట్ దొరికితే అప్పుడు రావడం మంచిది. ఈ మండలం టైంలోనే రావాలి అంటే మాల వేసుకున్నాం కాబట్టి వస్తాము. సరే, మాల ఉన్నా కొంతమంది మకర జ్యోతికి రావాలనుకుంటారండి. అదే మకర జ్యోతికి మాత్రమే రావాలి అనుకునే భక్తులు కొంతమంది ఉంటారండి. అది వాళ్ళ నమ్మకం, ఉద్దానం మేము. కానీ స్లాట్స్ ఉండాలి కదా, ఎందుకంటే అనవసరమైన రష్ అవాయిడ్ చేయాలి కాబట్టి. ఓకే సార్, గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటాం, ఒక పెద్ద తొక్కిసలాట జరగడం, కొంతమంది గాయపడడం, మరికొంత చనిపోయింది. అటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా భక్తులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? పోలీస్ వైపు నుంచి చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు. ఈ వర్చువల్ క్యూ సిస్టమ్ స్టార్ట్ చేశామండి. భక్తులు ఎంత రష్ ఉంటుంది అని నాకు తెలియనప్పుడు, నేను ఏ డేట్ లో బుక్ చేయాలి అని నాకు తెలియనప్పుడు మనకు జనసందోహం ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ తొక్కిసలాటలు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ లో మొత్తం పబ్లిక్ వెళ్లాల్సి వచ్చింది. పైనుంచి ఆ మకర జ్యోతి చూడడానికి ఎత్తు ప్రదేశాలకు వెళ్తారు. ప్రదేశంలో ఒక చిన్న కాలు జారితే చాలు, 100 మంది అక్కడ మీద పడిపోతారు. జరిగిన విషయం అది. ఇప్పుడు అట్లాంటి డేంజర్స్ ఏం లేవండి. హాయిగా మీరు వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నారంటే హాయిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే, స్వామియే శరణం యప్ప. 40 రోజులు ఎంత నిష్ఠగా మీరు భక్తిగా ఉంటారో అదే నిష్ఠతో చక్కగా రండి.
పోలీసులు చెప్తున్నట్లుగా ఆ నిబంధనలు పాటించి వస్తే స్వామి దర్శనం అలాగే అవుతుంది, తిరిగి మీ గమ్యస్థానం కూడా క్షేమంగా చేరుకుంటారంటున్నారు మన చక్రం నాగరాజ్ గారు. తెలుగువారైన ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉన్న అందరికీ భక్తులందరికీ అందుబాటులో ఉంటుంది ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లు కేరళ గవర్నమెంట్ చెప్తున్న నిబంధనలు పాటించండి. మీరు క్షేమంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి మీ గమ్యస్థానం చేరుకోవడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని శాఖలు కూడా మీ అందరికి సహకరిస్తుందని ఆశిద్దాం. ఇది చక్రం నాగరాజు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. స్వామి శరణం.